చాలా ఫాస్ట్గా అడుగుతా, మీరు దాంట్లో ఎవరెవరు గెలుస్తారో మీ నోట్ ద్వారా చెప్పాలి. పిఠాపురం ఫస్ట్. పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు. విత్ కారణం. కారణం ఏంటంటే స్థానికుడు కాదు, అతని ఎలక్షనీరింగ్ అంతా తెలుగుదేశం పార్టీ కేడర్ మీద వదిలేశాడు. ఇతనే గెలిస్తే నాకు ఉనికి లేకుండా పోద్దని వర్మ భావించాడు. ఓ 10 సంవత్సరాలైనా ఇతనే పాతుకుపోతే నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఆయన భయపడ్డాడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి వస్తే తన్ని గాని తన కొడుకును గాని ఎవరు చూస్తారు, కెమెరాలన్నీ అడ్డు తిరుగుతాయి, నాకేం ప్రయోజనం వీడొస్తే అని చెప్పి దెబ్బ కొట్టాడు, వెన్నుపోటు పొడిచాడని నేను నమ్ముతున్నాను. అంతేకాదు ప్రూవన్ వ్యక్తిగా సేవ చేసే భావంతో వంగా గీత గారు ఉన్నారు. ఒక మహిళ, నిబద్ధత కలిగిన వ్యక్తి, అనేక పదవులు అనుభవించి ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబోయే మహిళగా ఆమెకు ప్రాధాన్యత ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని. మంగళగిరిలో లోకేష్ గెలవబోతున్నారు. ఎందుకు సార్? పాపం సార్, అందరికి తోపుడు బళ్ళు తప్ప మంగళగిరిలో ఎవరికి ఇవ్వలా. కార్యకర్తలకు మాత్రం బైకులు కొనిచ్చాడు, వాళ్ళకి వీళ్ళకి టీవీలు కొనిపెట్టాడు, అందుకని గెలుస్తాడు సార్. అక్కడ మంగళగిరిలో ఎవరికి ఏం చేశాడు? మంగళగిరిలో ఏ రైతుకు మేలు చేశాడు? ముఖ్యంగా అక్కడున్న ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, గతంలో మంత్రిగా పనిచేసిన వాళ్ళ అమ్మాయి, ఇంకో ఎమ్మెల్సీకి కోడలు, ఖచ్చితంగా కూడా ఆ అమ్మాయి లోకల్. నారా లోకేష్ కోవిడ్ వస్తే హైదరాబాద్ లో దాక్కుంటాడు, సమస్య వస్తే అమెరికాకి వెళ్ళిపోతాడేమో, ఎవరికి తెలుసు? మంగళగిరిలో ఉంటాడా? సో ఆ అమ్మాయి అయితే అక్కడే ఉంటుంది. లోకల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోకల్ లోకేష్ కలిసి వస్తాయని అంటా నేను. సార్, ఎదుటి వాళ్ళ బలహీనతల మీద నేను గెలుస్తా అని చెప్పేవాడు వాడే నాయకుడు సార్. నా సామర్థ్యం మీద నేను గెలవనని కదా మీరు మొత్తం అందరినీ మార్చేసింది అక్కడ సార్. నేను చెప్తాను సార్, ఏదైతే క్యాస్ట్ బ్యాలెన్స్ లో ముఖ్యంగా మేము కొన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాం, అక్కడున్న లోకల్ అండర్స్టాండింగ్స్ లో ఎందుకు ఒక మహిళకు ప్రాధాన్యత? సార్ మీరు చూడండి, వంగా గీతతో ఒక మహిళ చేతిలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు, ఒక మహిళ మురుగుడు లావణ్య చేతిలో నారా లోకేష్ ఓడిపోతున్నాడు, దీపిక చేతిలో బాలకృష్ణ ఓడిపోతున్నాడు, భరత్ చేతిలో ఓడిపోతున్న చంద్రబాబు భరత్ చేతిలో ఓడిపోతున్న చంద్రబాబు ఒక్కడికే కొంచెం గౌరవం మిగిల్చాం. ఒక మహిళ చేతిలో హారిక చేతిలో ఎవరో ఒకరి చేతిలో ఓడించేసి ఉండేవాళ్ళం, కానీ ముందే కమిట్ అయ్యాం కాబట్టి. కూడా మీ చేతిలోకి వచ్చిందని ఎట్లా చెప్తారు సార్? మా చేతిలోకి రావడం కాదు సార్, 4వ తేదీన మీరు ఎన్నికలు చెప్పారని 4వ తేదీ మధ్యాహ్నం ఓసారి మళ్ళా నన్ను ఒక బైట్ తీసుకుంటే మీరు నన్ను అభినందిస్తారు. ముందుగా చెప్పాను, మీరు చూడండి. అంత కాన్ఫిడెన్స్ ఏంటి? అదే నేను అదే పులివెందుల గురించి మాట్లాడితే మీరు కాదనంటారు. మీరు కావాలంటే దాని గురించి కూడా గురించి మాట్లాడితే కాదనంటారు. కడప గురించి మాట్లాడితే కడప ఎంపీ సీట్ ఎవరు గెలుస్తారనంటే మీరు పేరు కాకుండా ఎవరు రారనంటారు. అలాంటి వివక్ష మాకు లేదు. కడప గురించి చెప్తున్నా, అవినాష్ రెడ్డి గారు గెలుస్తున్నారు. పులివెందుల్లో దాదాపు 1,00,000 ఓట్ల మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. కాబట్టి మేము మా అంశాలు దాటవేయం, ఎదుటి వాళ్ళని హేళన చేస్తున్నాను మీరు అనుకుంటున్నారు, జరగబోయే వాస్తవాలు నేను చెప్తున్నాను. నేను అనుకుంటున్నా నిజమా కాదా 4వ తేదీ మధ్యాహ్నం మీరు మళ్ళీ అడగాలి. కనీసం ఫోన్ ద్వారా ఓ బయట తీసుకోవచ్చు, లేదా వీడియో కాల్ ద్వారా కూడా బయట తీసుకోవచ్చు. వీడియో కాల్ ద్వారా బయట తీసుకొని కూడా దాన్ని మీరు సర్క్యులేట్ చేయొచ్చని నా అభిప్రాయం. అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఫైనల్ జనం మీద నమ్మకం సార్, మంచి అదే జనం మీద నమ్మకంతోనే రాష్ట్ర కాంగ్రెస్ మొన్న తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. సార్ ఎప్పుడు నమ్మారు సార్ వాళ్ళు? ఏం చేశారు సార్ జనంకి? ఇచ్చిన హామీ పత్రాన్ని దాచేసి పార్టీ ఆఫీస్ వెనకాల తాటి చెట్టు లోతులో పూడ్చిపెట్టి వెబ్సైట్ నుంచి తీసేసి, సార్ మోసగాళ్ళని ఎవరు సార్ ఆదరిస్తారు? ఒకసారి అయితే మోసపోతారు, 2 సార్లు అయితే మోసపోతారు. డైమండ్ రాజా గేమ్ ఆడే వాళ్ళని ఎవరు సార్ నమ్ముతారు? సరే, ఇంకొక పేరు గుర్తొచ్చింది, నగరి. సార్ ఎవరు గెలుస్తారు? నగిరి టైట్ గా ఉంది. రోజా గారు గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా పోటీ తీవ్రంగా ఉంది. ఎందుకంటే మా వర్గాల్లోనే కొన్ని శక్తులు రోజా గారికి వ్యతిరేకంగా పనిచేశారని మాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా రోజా గారు కొద్ది మెజారిటీతో అయినా గెలుస్తారని. నెల్లూరు మీ జిల్లా, నెల్లూరు 10-10 గెలుస్తున్నాం సార్. ఎందుకంటే గత 45 రోజులు నేను నెల్లూరులోనే ఉన్నా. అందరూ చెప్పినట్టు కార్పొరేట్ అయినంత మాత్రం నారాయణ గెలవట్లేదు, అతి సామాన్యుడైన ఖలీల్ అహ్మద్ గెలవబోతున్నాడు. వేమిరెడ్డి గారు ఏదైతే మా పార్టీ నుంచి ఆఖరి నిమిషంలో అటు వెళ్ళాడు, నెల్లూరులో జరిగింది. వేమిరెడ్డి లేరు సార్, నేను చెప్తాను. నెల్లూరులో మొత్తం క్యాడర్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. నెల్లూరులో జరిగిన రాజకీయం ఏంటంటే నెల్లూరులో మా టీం 2 ముక్కలై మా టీంలో మేము కొట్టుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు ఎవరు సార్ అక్కడ? చంద్రబాబు నాయుడిని చూసి ఓటేయమని నెల్లూరులో మా నుంచి విడిపోయిన వాళ్ళు అడగల. వాళ్ళకు గుర్తు కావాలి కాబట్టి ఇమీడియట్ గా ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం గుర్తు సైకిల్కి ఓటేయమని అడిగారు. కానీ చంద్రబాబు నాయుడు సామర్థ్యం చూసి వేమిరెడ్డి గారికి ఓటేయమని ఎవరు అడగల. వేమిరెడ్డి గారి కోసం సైకిల్ గుర్తుకు ఓటేయమని అడిగారు.
అంటే నెల్లూరు వరకు జరిగిన రాజకీయం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు సెంట్రిక్ గా జరగలేదు. మా నుంచి విడిపోయిన టీం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ టీం, వాళ్ళకి మా దగ్గర ఉన్న టీంకి నెల్లూరులో ఎలక్షన్ ఫైట్ జరిగింది. నెల్లూరు అయిపోయింది. ప్రకాశంకి వద్దాం ఒక్కసారి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని నుంచోబెట్టారు, అక్కడి నుంచి ఎంపీగా గెలుస్తున్నారు, 100% గెలుస్తున్నారు. ఎందుకంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎవరికి అందుబాటులో ఉండరు. కేవలం ఎమ్మెల్యేలకు ఫండ్ చేసి వాళ్ళ ద్వారా ప్రచారం చేయించుకొని ఆయన ఎంపీ అవుతూ వచ్చాడు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, నేను ఆయనతో తిరిగాను కాబట్టి చెప్తున్నా, ఒక్క రోజులో 6 మండలాలు అంటే ఒక నియోజకవర్గం తిరిగాడు. అక్కడ లోకల్ నాన్ లోకల్ రాదా? నాన్ లోకల్ రావచ్చు సార్, ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు ఎవరు సార్? చంద్రగిరి నుంచి లోకలా? కుప్పం నాన్ లోకల్ కాదా? కాదు సార్, మేము లోకల్ గా మా నాయకుడు పోటీ చేస్తున్నాడు పులివెందుల్లో, కానీ ఆయన నాన్ లోకల్ కాదా? అంటే వీళ్ళంతా హిందూపురం ఏమన్నా ఆయన పుట్టాడా బాలకృష్ణ? హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉంటాడు, ఆయనకేం పని సార్? లోకేష్ లోకలా? మంగళగిరి లోకల్, అక్కడే పుట్టి పెరిగాడా? ఆయన మంగళం, మేము మాత్రం ఏమనకూడదు. ఈయన లోకలా సార్? పిఠాపురంలో పుట్టాడా ఈ మహానుభావుడు? సరే, గుంటూరు జిల్లా. సో మేము పోటీ చేస్తే మాత్రం లోకల్ అంటారు. సో ప్రకాశం జిల్లా సేఫ్ అంటారు మీకు? ప్రకాశం జిల్లానే కాదు సార్, అన్ని జిల్లాలు మావే. సరే, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా కావచ్చు, ప్రకాశం కావచ్చు, గుంటూరు ఎంపీ, ఈస్ట్ గోదావరి కావచ్చు, వెస్ట్ గోదావరి కావచ్చు, దాటకండి మాట దాటకండి. గుంటూరు ఎంపీతో పాటు మేము రాష్ట్రంలో పోటీ చేసిన 25 గారు ఎవరు గెలవరు సార్. మా గుర్తు లేకుండా వాళ్ళు ఎంత గొప్పోడైనా కావచ్చు, ఫ్యాన్ గుర్తు లేకుంటే గెలవరు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ లేకుంటే గెలవరు. సరే, ఫైనల్ గా నేను ఫ్యాన్ గాలి అయితే గట్టిగా వీస్తోంది అని మీరు అంటున్నారు. ఫ్యాన్ గాలి సునామీ చూస్తారు మీరు. ఫ్యాన్ గాలిని ఆపే ప్రయత్నం చేస్తోంది కూటమి. కూటమికి తప్పదు ఓటమి అనేది నా విధానంగా చెప్తున్నాను. నిదానంగా చెప్పిన సౌండ్ రీసౌండ్ వస్తుంది రేపు 4వ తేదీ చూడండి. కూటమి ఫర్ ఓటమి, ఇట్ ఈస్ డిసైడెడ్. రాసి పెట్టుంది గోడ మీద, మీరు చదివేది 4వ తేదీ. స్క్రీన్ మీద చదవాలి, మీరు కూడా చదువుతారు సార్. స్క్రీన్ మీద చదవాలి. కూటమి ఫర్ ఓటమి డిసైడెడ్. సరే, చూద్దాం. పేరు కూటమి సార్, ఎక్కడ సార్ కూటమి ఉంది? మొత్తం చంద్రబాబు నాయుడు పెట్టి మసాలా నూరారు కానీ అసలు కూటమి ఎక్కడుంది సార్? ఇందాక చెప్పా క్లియర్ గా నీకు. మేనిఫెస్టోలో ఒకరు మాయం, అడ్వర్టైజ్మెంట్ లో మరొకరు మాయం. ఎక్కడుంది సార్ కూటమి? రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రవిచంద్రారెడ్డి గారు.